రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వాధికారము కలిగిన జీవాధిపతివైన నమ్మదగిన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీ ఉచితమైన కృపను బట్టి, మీ ఉచితమైన దయను బట్టి, మీరు మాకిచ్చినటువంటి క్షేమ స్థితిని బట్టి మీకు వందనాలు. గడిచినటువంటి సంవత్సరమంతా కూడా కాపాడి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. శుభప్రదముగాను క్షేమకరముగాను నూతన సంవత్సరములో ప్రవేశించడానికి మీరు కృపనిచ్చినందుకు మీకు వందనాలు నాయన. అటు వాచ్ నైట్ సర్వీసును, అదేవిధంగా నూతన సంవత్సర ఆరాధనను దీవించి ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవుడా, ఈ సంవత్సరమంతా కూడా అయా మీ దయగలిగిన రెక్కల నీడలో మమ్మలను భద్రపరచమని వేడుకొనుచున్నాము. ఎంతోమంది బిడ్డలు, అభాగ్యులైనటువంటి బిడ్డలు నాయన, వారి జీవితంలో అయా నిజమైన సంతోషము లేని పరిస్థితిలో ఉంటుండగా నిజమైన సంతోషమును అయా మీ బిడ్డలకు మీరు దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపించండి, సహాయము దయచేయండి. జీవాధిపతివైనటువంటి నమ్మదగిన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవును మహోన్నతుడవును నైనా సర్వశక్తి కలిగిన దేవుడా, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మా సబ్స్క్రైబర్లను, అదేవిధంగా మా వీడియోను ఆలకిస్తున్నటువంటి వారిని ప్రభువా మీరు కృప చూపించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. వారి జీవితాలలో ఘనమైన మీ కార్యాలను మీరు జరిగించు మా నాయన. గొప్ప కార్యాలను మీరు జరిగించు మా నాయన. మీ ఉన్నతమైన కార్యములను జరిగించు మా నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. రక్షకుడవైన దేవుడా, విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించు నాయన. మా మనవులు అంగీకరించు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. మాకు ప్రార్థనే ఆయుధము. ప్రార్థన ద్వారానే మేము నిన్ను చేరుకోగలము నాయన. దయ ఉంచి కనికరించుమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. నూతన సంవత్సరం వచ్చినప్పటికీ అనారోగ్య పరిస్థితుల మధ్యలో నలుగుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి, ఆరోగ్యముతో నింపండి. ప్రతి బలహీనత యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాక. అనారోగ్యానికి కారణమైన దురాత్మను యేసు నామం పేరిట బంధిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరిచినందుకు, ఆరోగ్యము చేత మీరు నింపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మా రక్షకుడవైన దేవుడవు, మా విమోచకుడవైన దేవుడా, మీకే నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మీరు మార్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా రోడ్ల మీద, షెల్టర్స్లో ప్రభు, ఆయా ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాప్లలో ఉన్నటువంటి ఆయా బెగ్గర్స్ అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. చలి మేమే తట్టుకోలేకపోతున్నాం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళమే ప్రభా. అన్ని వసతులు ఉన్నటువంటి మేమే తట్టుకోలేకపోతున్నాం. దయచేసి వారిని కనికరించండి అయ్యా. వారిని ఆశీర్వదించు నాయన. వారిని ఆదరించే వారిని లేవనెత్తండి ప్రభా. వారి కొరకు అయా నాయనా కొంతమందిని మీరు లేవనెత్తవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను, మీ ఘనమైన కార్యాలను మీరు జరిగించి
మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడవైన యేసు క్రీస్తు ప్రభువా, మా నాథుడవైన దేవుడా, నీకు వందనాలు. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. యేసయ్య నామములో, ప్రభువా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అయా సంతానము కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాను. సంతానము కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరములో సంతానము లేనివారు సంతానము పొందుకొందురుగాక. యేసు నామములో వారి గర్భాలు తెరవబడునుగాక, వారికి గర్భఫలములు కలుగునుగాక. స్వామి, మీ అద్భుతమైన కార్యాలను, మీ ఆశ్చర్యమైన కార్యాలను, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకు కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు, మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను, బలమైన కార్యాలను మీరు జరిగించండి. వారి మీద ఉన్న శాపాలను, వారి మీద ఉన్న శాప బంధకాలను మీరు తొలగించుము. ప్రభువా, నీకు వందనాలు. కనికరించండి, కార్యాలు జరిగించండి. ప్రభువా, మీకే మహిమ కలుగునుగాక. తండ్రి, తల్లిదండ్రులు లేని బిడ్డలను, అనాథులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన. వారిని దీవించు నాయన, వారిని ఆశీర్వదించు, వారిని కనికరించు, వారి పట్ల మీ ఘన కార్యాలు జరిగించు, వారి ఎడల మీ గొప్ప కార్యాలు జరిగించు. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించు నాయన. వారు మంచి భవిష్యత్తులో స్థిరపరచబడాలి. ప్రభువా తండ్రి, అటువంటి వారికి ఒక తండ్రి అయా ఉపయోగపడే బిడ్డలుగా మీరు ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నానయ్యా. మీకు వందనాలు స్వామి. ఏ ఏ ప్రాంతాలలో ఉన్నారో ఆ బిడ్డలను మీరు కనికరించండి, ఆశీర్వదించండి. వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి దేవుడా. కనికరించి కార్యాలు జరిగించు మా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా కడు పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. పేదరికం నుంచి విడుదల కలుగు చేయండి, పేదరికం నుంచి విడుదల కలుగు చేయండి. పేదరికంతో బాధపడుతున్న ప్రతి వారిని నాయన పేదరికం నుంచి నివృత్తి కలుగునుగాక తండ్రి. వారు ఆర్థికంగా ఎదగాలని ప్రార్థన చేస్తున్నాం, ఆర్థికంగా ఉన్నతమైన స్థాయిలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. మీ ఘనమైన కార్యాలను, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి దేవా. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించి కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించండి తండ్రి. మీకు వందనాలు. శాంతి, సమాధానము, నెమ్మదితో నింపి రాకడకు రాజ్యానికి సిద్ధపరచుమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.